పునరుద్ధానుడు, మరణము గెలిచిన దేవుడు, మృతిని జయించిన దేవుడైన యేసుక్రీస్తు నామమున అందరికీ వందనాలండి. దేవునికి స్తోత్రములు. గడిచిన పునరుద్ధాన దినము నుండి ఈ పునరుద్ధాన దినము వరకు మనల్ని సజీవ లెక్కలు లెక్కించి కాపాడి ఈ నూతన పునరుద్ధాన దినమును మన బ్రతుకులలో అనుగ్రహించిన మన దేవుడు, ఆయన కరుణ కలిగిన దేవుడు, కనికర సంపన్నుడు. ఆ యేసయ్యకు సమస్త మహిమ, ఘనత, ప్రభావములు చెల్లునుగాక. ఈ నూతన పునరుద్ధాన దినములో దేవుడు మనల్ని ప్రేమించి మనల్ని ఆశీర్వదిస్తూ మనకు అనుగ్రహించిన కృపావార్త, దేవుని యొక్క వాగ్దానము. కీర్తనల గ్రంథము 67వ కీర్తన 2వ వచనము. దేవుడు మమ్మును కరుణించి మమ్మును ఆశీర్వదించునుగాక. ఆయన తన ముఖకాంతి మా మీద ప్రకాశింపచేయునుగాక. దేవునికి మహిమ కలుగునుగాక. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ప్రభు అయిన యేసుక్రీస్తునందు ప్రియమైన వారలారా, దేవుడు మనలను కరుణించి ఆయన మనల్ని ఆశీర్వదించే దేవుడు. ఆయన ముఖకాంతిని మన ముఖము మీద ప్రకాశింపచేసే ప్రకాశం కలిగిన గొప్ప దేవుడు మన దేవుడు. ఈ ఆశీర్వాద వాక్యం మోషే గారు దేవుని ప్రజలను ఆశీర్వదిస్తూ సంఖ్యాకాండము 6వ అధ్యాయము 25వ వచనములో వ్రాయబడిన వచనం ఇది. ఈ రోజుల్లో కూడా దేవుని ప్రజలను, దేవుని సేవకులు ఆశీర్వదిస్తూ ఈ వాక్యమును వాడుట పరిపాటి. దేవుడు మనల్ని కరుణించుట, దేవుడు మన ఎడల కృప చూపుట. దీని హిబ్రూ భాషలో ఏమంటారంటే కనాన్. కనాన్ కనాన్ అంటే దేవుని దయ మీ మీద ఉండునుగాక అని అర్థం. దేవుని దయ మన మీద ఉండుట వలన మనం ఆశీర్వదించబడతాం. చాలాసార్లు చాలామంది ఏమనుకుంటారంటే, నాకు ధనబలం ఉంది, నాకు అంగబలం ఉంది, అర్ధబలం ఉంది, కాబట్టి నేనేమైనా చేయగలను అని కొన్నిసార్లు అనుకుంటారు. కానీ అలా కుదరదండి. దేవుని దయ, దేవుని సహాయం, దేవుని కరుణ, దేవుని వాత్సల్యత, దేవుని కృప లేకపోతే మనం ఏమీ చేయలేం. మనం ఏమి చెయ్యాలన్నా, ఏది సాధించాలన్నా నిశ్చయంగా దేవుని కృప ఉండాలి. దేవుని దూత మరియమ్మ గారి దగ్గరకు ప్రత్యక్షమై నీవు దేవుని కృప పొందితివి అని తెలియజేసింది. దేవుని కృప మనకుంటే మనం దేవుని కొరకు గొప్ప కార్యాలు చేస్తాం. ఆ దయగలిగిన దేవుడు, ఆ దయాళుడైన దేవుడు మన ఎడల ఆయన కనికరమును, ఆయన కృపను, ఆయన కరుణను చూపించి మనల్ని ఆశీర్వదిస్తున్నారు. అంతేకాదు, నా ముఖకాంతి నీ మీద ప్రకాశింపచేస్తాను అని దేవుడు మనతో ఈ పునరుద్ధాన దినమున వాగ్దానం చేస్తున్నారు. ఒకవేళ చీకటి శక్తులు ఏమన్నా ఆవరించుంటే, అంధకార శక్తులతో పీడింపబడుతుంటే ఆయన ముఖకాంతి వాటి నుండి మనల్ని విడిపిస్తుంది. ఆయన ముఖకాంతి మనకు విజయాన్ని ఇస్తుంది. కీర్తనల గ్రంథం 44వ కీర్తనలో కూడా నీ ముఖకాంతిని బట్టి మేము శత్రువుల మీద విజయము నొందితిమి అని కీర్తనకారుడు అంటారు. దేవుని యందు ప్రియమైన వర్లరా, ఆయన మనకు విజయమునివ్వటానికి, మనల్ని కృప చూపించటానికి ఆయన ముఖకాంతి మన మీద ప్రకాశింపచేస్తారు. ఒకవేళ ఏదైనా లోట్లో ఉన్నావేమో, ఏదైనా ఇబ్బందిలో ఉన్నావేమో, దేవుని ఆలయానికి వెళ్ళు, దేవుని మాటలు విను. ఆయన ముఖకాంతి నీ మీద ప్రకాశింపచేసి ఆయన నిన్ను విజయంతో నింపి, నువ్వు ఇటు నుంచి ఏ పరిస్థితుల్లో వెళ్ళావో ఆనందంతో, విజయంతో దేవుడు నిన్ను నీ గృహమునకు సమాధానముతో పంపించునుగాక. ఈ పునరుద్ధాన దినములో ఈ వాగ్దానాన్ని స్వతంత్రించుకుందాం. దేవుడు మనలను ఆశీర్వదించునుగాక. దేవుని కృప మనందరికీ తోడై ఉండునుగాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్.